వేదాంతాలు పోలిస్తున్నాడు. ఏందో చెప్తాడు, క్రైస్తవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదంటాడు. ఆయన గురించి మనం చూశారు, పేపర్లో మీ అందరూ కూడా పోస్ట్ చేశారు. ఇక దాని గురించి చెప్పాలంటే ఇక అంతకన్నా నీచమైన పరిస్థితి, అంతకన్నా అసహ్యం, అంతకన్నా సిగ్గు శరం ఉన్నాడు ఎవరు. సిగ్గు శరం లేకుండా గూడూరుకు వచ్చి గూడూరులో ప్రశాంతమైన గూడూరుని ఈరోజు ఒక రౌడీ మూకలను అడ్డం పెట్టుకొని ఆయన హల్చల్ చేసే పరిస్థితి. అసలు తగ్గు నిన్న అసలు చెప్పనా ఎందువల్ల తగ్గు వచ్చింది చూడండి. ఎవరిపైన వస్తున్నారు, తగ్గు ఎక్కడ మొదలైంది? ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉంది అతను. సరే ఎంటాడతానండి, తోశాడు పట్టాభిరెడ్డి గారిని, తోశాడు. ఎవరు కూడా తగు మొదలైంది ఆలోచించండి. తగు ఎవరు ప్రతిత్వం మాట్లాడు, దీని సమాధానం ఎవరు చెప్తారు? తర్వాత చిలకూరులో రామచంద్రారెడ్డి మీద దాడి చేశారు పోలీసుకి ఏదో కరుణ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, దాడి చేయాల్సిన అవసరమే ఉంది. అంజిరెడ్డి నీకు అవసరమే ఉంది. నువ్వు మా ఏజెంట్ని కూతురు పక్కకు లాగి కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అప్పచెప్పారు కొట్టమని చెప్పి. అంత అవసరం ఉందా? ఎడబడి చూడండి, ఒక ఆడ మనిషిని భయంకరంగా ఉన్నటువంటి లాగి ఆ మనిషిని దాటిలో కొట్టి మొత్తం చెయ్యంత రక్తం. ఇది డ్రామా కాదు, ఇది వాస్తవం. వాళ్ళ నాన్న ముసలాయన్ని పడేసి కొట్టారు. నేను కొట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులు, నేను చెప్పడం కొట్టింది అంజిరెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి. నేనేదో డ్రామా ఆడుతున్నాను. నేను ఆల్రెడీ 2 రోజులు నాకు వడదెబ్బ తగిలి నేను సరైన వేయించుకునేదానికి నేను అది క్యాప్ పెట్టుకున్నప్పుడు ఎస్ఐ నన్ను తోశాడు. తోసిన సందర్భంలో చేయి పట్టుకొని గట్టిగా అడిగాడు. అయిన తర్వాత ఇది ఉన్నటువంటి సూది పైకి వచ్చేసింది, లోపల నుంచి బ్లడ్ విపరీతంగా కారింది. నేను ఈ బ్లడ్కి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్పాను ఎప్పుడన్నా? నేను అబద్ధం చెప్పను. నువ్వు అంత పద్ధతిగా మారి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎస్ఐ ఈ పని చేశాడు. ఎస్ఐకి నేను ఎవరు తెలుసు. నేను ఒక మాజీ శాసనసభ్యుని, మళ్ళీ ఇప్పుడు పోటీ చేసేవాడు అభ్యర్థిని. ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఆయనకి తెలిసి కూడా ఈ విధంగా దౌర్జన్యం చేశాడు. నా ముందే మా నాయకుడిని దుర్భాషలాడాడు, నోడిపోయి ఫుడ్డు తిట్టాడు. అట్లాగే సిఐ గారు ఉన్నారు. పెట్రోల్ కోసం మేము పోస్తున్నామని మీ యొక్క అరాచకానికి ఆపుకోలేక వాళ్ళు ఆ యొక్క పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ పోసుకున్నారు. వాస్తవం, ఎందుకంటే ఇంక అంతకన్నా దిక్కులే. మీరు కుక్కను కొట్టినట్టు, ఇంట్లో కుక్కను కొట్టినట్టు, గదులు వేసి పిల్లిని కొట్టినట్టు మీ పోలీసు బెడ్డాలు మొత్తం దిక్కు కొడుతుంటే ఇంకో ఆత్మరక్షణ కోసం అది చేసుకున్నమాట వాస్తవం. అప్పుడు కూడా నేను ఎప్పుడు వచ్చాను, రామచంద్రారెడ్డి గారిని కొడుతున్నారని నాకు ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగి వచ్చాను. వచ్చింది అడిగాను నేను, ఎందుకు కొడుతున్నారు అంటే నన్ను తోశాను. తోసిన తర్వాత నేను కూడా తోశాను. అప్పుడు ఎస్ఐ వచ్చి నోటికి వచ్చి నాకు తిట్టి ఈ చేతి గట్టిగా అది చెప్తా ఉన్నా, దానికి అది ఉంది అనగా నలిపి రక్తం వచ్చింది. దీంట్లో ఏమి రెండో మాట, ఇది అబద్ధం ఏం కాదు. నేను హాస్పిటల్కి పోయినాను, చిలకూరు హాస్పిటల్కి పోయినాను, అక్కడ ఓపీ రాయించుకున్నాను. అట్లాగే మా పార్టీ క్యాడర్ని కొట్టిన విషయాన్ని కూడా నేను ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశాను. అటు చేయకూడదా? అంటే మీరు దాదాలా, మీరు రౌడీలా? ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్ జరిగే గుడుల్లో ఈ విధంగా విచ్చలవిడిగా రౌడీజం అక్కడ ఉందా? బూతుల్లోకి వెళ్ళి మా నాయకుడిని నేను వెంటాడతా. ఈరోజు కూడా మా కార్యకర్తలు ఫోన్ చేసి నేను లేపేస్తా, నేను చంపేస్తా. ఏంటంటే చంపేది నువ్వు? ఎందుకు చంపేది? కొట్టుకుందామా? రమ్మన్నా కొట్టుకుందామా? నువ్వు సరిపోవు. నా చరిత్ర బ్రదర్, నా చరిత్ర పురప్రారంభం కూడా ఎమ్మెల్యే గెలుస్తున్నా, గుర్తుపెట్టుకో. ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ గూడూరులో నియోజకవర్గంలో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. 4వ తేదీ ఎమ్మెల్యేగా
నేను ఈ కాన్స్టిట్యూన్సీలో వస్తున్నా. నువ్వు ఇక్కడి నుంచి నీ రాపూర్కి పారిపోవడం గ్యారంటీ. నువ్వు ఇక్కడికి వచ్చి రౌడీ ఏం చేస్తావా? మా గుడికి పోయిందా, మా ఓటర్లో పోయినా ఈ అమాయకులు మేము లంకి మాటలు అంటే క్రైస్తవుడు అంటారు. నేనేం చేశాను? నీకన్నా నేను పాపం చేసాను, నువ్వు పాపం చేసావు. నీ పాపాన్ని అప్పుడే అందరికీ ఎవరి ద్వారా జనాలకు కూడా అందరికీ తెలిసింది. 7 ఏళ్ళ మీద పత్రికలాగా మాట్లాడాను కదా. అట్లాగే నేను ద్రోహం చేశానంట. బ్రదర్, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉండి నువ్వు పార్టీ ద్రోహం చేసావు. నీ పక్కన ఉన్నటువంటి ఎంపీపీ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎంపీపీ గెలిచి మళ్ళీ ఇప్పుడు పార్టీకి మోసం చేసి నీ పక్కన. నీ ఇంకో పక్కన నాగరాజ ఆయన భార్యకి నన్ను కాదని చెప్పి దోషలత గారికి తెలుగుదేశం ప్రకటిస్తే నువ్వు పార్టీకి మోసం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నావు. నువ్వు కానీ నీ పక్కన అందరూ కానీ మొత్తం పార్టీని మోసం చేసిన మీరు నమ్మద్రోహులు. మేము కాదు నమ్మద్రోహులు. మేము టికెట్కి పోతే మేము వెళ్ళాం. ఆడ అరాచకాలకి చూసి తట్టుకోలేక మేము మళ్ళీ అభివృద్ధి కోసం వచ్చాం, అభివృద్ధి చేసి చూపించాం. అందుకని ఈరోజు ఎక్కడికైనా సునీల్ కవర్ వస్తున్నాం. గుర్తుపెట్టుకో, నీ పక్కన నువ్వు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వ్యక్తులు మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడడం అంటే నిన్నెవరు నమ్ముతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రౌడీ ముక్కల ఇదంతా రౌడీ ముక్కలు అంటే ఇలా ఏమా? నీ పక్కన సోదా రౌడీ ముక్కలా, నా పక్కన రౌడీ ముక్కలా? ఎప్పుడన్నా మేము 8 సంవత్సరాల్లో ఎక్కడైనా చిన్న విషయాలు చేసామా? గుడిలో ఇంతకుముందు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏమో నచ్చలేమని వచ్చాయా? ఇంతకుముందు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, నచ్చలేమని వచ్చాయా? అలాగే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చదివింది చూడండి, వేడుకుంటా చనిపోయింది. నీకు చెప్పే చరిత్ర లేదు కదా, నీకు చరిత్ర మీద మాట హక్కు లేదు. నీకు చరిత్ర మాట్లాడంటే ఈ జిల్లాలో మాంగోడు సుబ్రహ్మణ్యం చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో అల్లపరెడ్ల చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో నేదురుమల్ల చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో వేమారెడ్ల చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో పేర్నేటి వాళ్ళ చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో ఇటువంటి పెద్దలు వేమిరెడ్డి గారి యొక్క చరిత్ర చూడాలి. అందుకని నీ చరిత్ర నీ కథ పక్కన బ్రదర్. నీ రాపూర్లో నీ చరిత్ర నాకు తెలుసు, తెరగా తీర్చి చెప్తాను నీ చరిత్ర. కాబట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులను భయపించాలంటే ఈనాటో 100 మంది రావాలంటే గుర్తుపెట్టుకో. మనమేమి పిల్లకాయలు కాదు, వీధి గుండాలు కాదు. పుట్టుకోవడానికి రాజకీయంగా చేయాలి. అంతేగాని వ్యక్తిగత దూషణ పోవడం కానీ అట్లాగే కొట్టుకుని రా అని చెప్పేదానికి కానీ ఆ పరిస్థితి వచ్చావంటే నువ్వు ఎంత మైండ్ ఎంత చితికిపోయిందో నాకు అర్థం అవుతుంది. నీకు చిన్న మీద చితికిపోయింది, ఓటమి భయం ఎక్కువైపోయింది. నువ్వేం చేస్తావు నీకే అర్థం కావట్లేదు. 2 రోజులు తిరుగుతావు ప్రచారం, 3 రోజులు ఆగిపోతావు. అదేంటి అర్థం కావట్లేదు. అదేంటి మేము అరుస్తామంటాం, పోలీసులు వస్తే వెళ్ళిపోతాం. పోలీసులు భయపడే పరిస్థితి అయిపోతారు. మాది చిన్నప్పుడు ఉద్యమాలు చేసాం, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాం, అర్థమైందా, అన్నీ చేసాం. కాబట్టి అంజిరెడ్డి అనే అతను నా చెయ్యి పట్టుకొని లాగి నన్ను త్రిపక్షానికి వాస్తవం. నేను నువ్వు తిట్టావను లేదా నీ పక్కన ఉండే తిట్టా నేను చెప్పలేదు. నేను చెప్పాను మీ పైన ఉన్నా, నేను చెప్పనంత అవసరం. కాబట్టి అలాంటి ఆఫీసర్ని పెట్టుకొని నువ్వు వైఎస్ఆర్సీపీ చొక్కాలు వేసుకున్న డిఎస్పీ పెట్టుకున్నావు, వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న సిఐని పెట్టుకున్నావు, వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న చిలకూర ఎస్ఐని పెట్టుకొని నీ ఇష్ట ప్రకారంగా వన్ మ్యాన్ షో చేయాలని చెప్తే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, హర్షించరు. ఏదన్నా న్యాయబద్ధంగా ఉండాల్సిందే. ప్రజలు ఈరోజు తిరగబడ్డారు, ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు మీ యొక్క విధ్వంసాన్ని ఆపేదానికి సిద్ధంగా ఉన్నారు, మీ అరాచకాలు ఆపేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడెక్కడో ఫ్రాక్షన్లో జరిగే విధానాన్ని గుడిలో తీసుకొస్తే మాత్రం మీకు మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నువ్వు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి 1 సైడ్గా ఓట్లు పడుతున్నాయో అక్కడికి వెళ్ళి లక్ష పెట్టుకున్న పోలింగ్ దాదాపు 2 గంటలు ఆగిపోయింది. అంటే ఓటు పడకూడదు. చిలకూరులో ఒకే విధంగా అందరూ పేదవాళ్ళందరూ కలిసి అక్కడ సైకిల్కి నిర్ణయించుకొని వేస్తూ ఉంటే మీ వల్ల ఒక 2.5-3 గంటల సేపు పోలింగ్ ఆలస్యం అంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణమో ఆలోచించు. నువ్వేమన్నా ఉంటే బయటికి పోలింగ్ స్టేషన్ బయటకు వచ్చి మాట్లాడాలి, కానీ పోలింగ్ స్టేషన్ లోపల చేసి నువ్వు నేను ఇంత లావు నేను పోలింగ్ అది తప్పునైనా. అలాగే నీతో ఉండేవాళ్ళే పెద్ద గోండా దాదాగిరిలాగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. మనకి వచ్చింది గూడులో వచ్చింది, నువ్వు కొట్టుకొని నేను కొట్టుకొని ఇక్కడ లాండ్ ఆర్డర్స్ కాదు. నేనేం చెప్పాను, నీకు దమ్ముంటే ఆ రోజు పెడుతున్నా
ఈ ఎమ్మెల్సీ విజయం చేసి పోటీ చేయి, ఈ సత్తా ఏం తెలుసుకోవాలి. గూడూరు ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ గూడూరు ప్రజలు నిర్ణయించి బాక్సులు పెట్టిస్తున్నారు. అర్థమైందా తీర్పుని. కాబట్టి నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా అచీవ్. ఆ మాట ఎక్కడ మాట్లాడు. నేను చెప్పా నువ్వు చేయి ఎమ్మెల్సీ రాజీనామా, రాజకీయాలు విరమించుకుంటా ఓడిపోతా అని చెప్పా. నువ్వు చేయవు, ఎందుకంటే నీకు భయం. అది పోతే ఇది పోతే రెండు పోతుంది, నోటికాడు కూడిపోతుంది. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు. పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తాం కదా. ఎందువల్లంటే ఎలక్షన్ అయిపోయింది, ప్రజా తీర్పు రిజర్వ్లో ఉంది. అప్పుడు దాకా ఇటువంటి మాటలు అంటే నువ్వు వేరే మురళి చెప్తే గూడూరు ప్రజలు నమ్మేంత అమాయకులు కాదు. స్పష్టంగా ఎప్పటి నుంచి ఈ అరాచకం గూడూరులో ప్రారంభమైందో ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు జరుగుతున్న ప్రశాంతమైన ఎన్నికల్ని ఈరోజు గందరగోళం చేసి నువ్వు కొట్లాట్లు అట్లాగే దొంగ కేసులు పెట్టాడు ప్రయత్నం కూడా చేస్తున్నావు. పోలీసుల చేత రామచంద్రారెడ్డి చూస్తే కడుపు మండిపోతుంది. అట్లా కొట్టించావు, ఇంతలా కదులు పెట్టి తోడంతా కూడా. అంటే నువ్వు చేస్తే న్యాయం. మేమన్నా మాట్లాడితే అంటే కొట్టించుకోమంటావా మా కార్యకర్తల్ని పోలీసుల చేత? చెప్పండి. అంటే ఆయన కొట్టి అంజరెడ్డి కొట్టి మరి నీకు చెప్పండి, నీ పక్కన వాళ్ళు కొడతారు మా కార్యకర్తలు. మరి మా కార్యకర్తల జోలికి వస్తే జాగ్రత్త, ఇబ్బంది పడతావు. నేను మళ్ళీ చెప్తాను నీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్. నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన క్షేమ వారిన నీ యొక్క జాతకాన్ని బయటపెడతా అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, అందరూ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదు. దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. ఎవరైతే ఈ విధంగా పార్టీని అడ్డం పెట్టుకొని ఈ గూడూరులో అరాచకం సృష్టించాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు 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 కాదు. కాబట్టి పత్రికా మిత్రులారా మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు ఏం చెప్తే అది రాయండి, వాస్తవం ఏం జరిగిందో మీరు రాయండి. కానీ మా తప్పైతే ఆయన చెప్పినట్టు మా తప్పైతే మా పైన కేసులు బుక్ చేయండి. ఎందుకు బుక్ చేస్తారు? నీ పైన కేసులు నీ పోలీసులు నీ తొత్తులు అయిపోయా, నీ పైన కేసులు బుక్ చేస్తారు, మా వాళ్ళ పైన కేసులు బుక్ చేస్తారు. 26 మంది పైన మా వాళ్ళ పైన కేసులు బుక్ చేస్తారు. రోజు పోలీస్ వ్యవస్థ అంత హీనంగా తయారైపోయింది వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే డిఎస్పీ దీనికి కారణం. డిఎస్పీ ఒక తీవ్ర పొలిటికల్ వైఎస్ఆర్సీపీ ఉగ్రవాది. కాబట్టి ఆయన కనుసంగంలో ఈ సిఐలు ఎస్ఐలు మొత్తం కూడా ఉన్నారు. పదకొట్టింది నువ్వు ఇక్కడే కాదు, నువ్వు యాక్సిరి గ్రామంలో కూడా ఒక పిల్లోడిని దిగి నీ యొక్క వ్యాన్ దిగి వాడిని చొక్కా పట్టుకొని తోచావు, వాళ్ళని తోశాడు. నువ్వు ఒక ఎమ్మెల్సీగా అయితే బజార్ కూడా నువ్వు ఎమ్మెల్సీ స్థానంలో ఉండి నువ్వు జనాలు ప్రజలు మాడతారబ్బా, కడుక్కుంటా. మాకేం వైఎస్ఆర్సీకి పనిచేయలేదంటే దిగి వాడిని తోసి నా కొడుకు అంటావా? నాకు అర్థం కదా. అంటే నీ కొడుకులు ఆయన అడిగితే ప్రజలు ఏమైనా సమస్య అడిగితే నీ కొడుకులా? ప్రజలకి నిర్ణయించే పరిస్థితి లేదా? నువ్వు మనం చూసుంటావు. ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంపియన్ కొట్టిన సాధారణ కామన్ మ్యాన్. అర్థమైందా? పొలంతో ఒక జనాలు కొడతారు. జనాల్లో మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఆయన భక్తులు నీలాగానే కొత్తపట్టి ఒకరు కొడితే అతను అసలు నువ్వు ఏం తెచ్చి నువ్వు ఎమ్మెల్సీ అంటే ఏమనుకున్నావు కదా? ఇదివా రాజువా రారాజువా ఎవరు నువ్వు చెప్పు, ఆలోచించు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నీతులు ఓడించేటువంటి ఓ పెద్ద మనిషి, ఓ బొల్లి మనిషి చింతవరంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలాది గోపాల్ని నువ్వు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ నాయకుల చేత కొట్టించావు. అతను చావు బతుకులో ఉన్నాడు, మీడియానే ఉన్నాడు. ఎవరు అరాచక శక్తులు చూడండి, ఎవరు అరాచక శక్తులు? ఆ చచ్చిపోతాడు, పదాన్ని నమ్ముకోలేదు. ఒక ప్రాణాన్ని తీసేది వైఎస్ఆర్సీపీ నాయకులు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే కింద హత్యా ప్రయత్నం చేసి దాడి చేశారో వాళ్ళ వెంటనే పోలీస్ కస్టడీలోగా వెళ్ళిపోతాను. బ్రదర్ మీకు నా సంగతి తెలియదు బ్రదర్, గుర్తుపెట్టుకో. ఇవన్నీ చిన్నప్పటి నుండి అన్నీ పేర్చినోడిని, ఎక్క ముక్క తిన్నోడిని. అర్థమైందే? ఇక్కడ గూడూరుని మంచి వాతావరణం ఉండాలనేదే నా భావన. నీలాగా చెడు రాజకీయాలు తీసుకొచ్చి గూడూరు ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ఉద్దేశం సునీల్ కుమార్ ఉండదు కల్లా కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నువ్వు గౌరవమైన ఎమ్మెల్సీ, నీకు ఒక ప్రోటోకాల్ ఉంది, అది కూడా నీకు తెలియదా? ఇది కొండవా? నువ్వు బజార్ కొండవా? కొడతావా? ప్రజలు అడిగితే సమస్య అడిగితే అంతవరకు సమస్యను తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి వెంటనే చిలకూరు ఎస్ఐ అంజిరెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అన్యాయం ఏంటంటే
మీ నాయకులు, మీ అరాచక శక్తులు ఎప్పుడు లేని విధంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి రొయ్యల గుంటలో విషం కలిపారు. చూడండి, ఎవరు అరాచకతో ఆలోచించాం, మొత్తం చచ్చిపోయింది పిల్లంతా. ఎవరు దీనికి సమాధానం చెప్పండి? మీ వాడు కలిపారు అంటే మీరు చేసే పనులన్నీ ఇది చెప్పేది మా పైన అమాయకు మాట చెప్తా కావాలని మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియజేసుకోకపోవడం అన్యాయం. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సమస్యను సృష్టించేది మీరే, ఆ సమస్యను మాపై రుద్దేది మీరే. కాబట్టి ఎంక్వైరీ పెట్టండి, ఎంక్వైరీ చేయండి. ఎవడు నిజంగా ఈ యొక్క సమస్యను సృష్టించాడో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా వేస్ట్ అతని గురించి మాట్లాడడం పరం వేస్ట్, నాకు ఉపయోగపడే పరువులా దాంట్లో ఏమే అసలేని ఎన్నెంపుని గురించి మాట్లాడడం అసలు కూడా అంతకన్నా మాకు మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు గూడూరు నియోజకవర్గంలో దాదాపు అందరూ మా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లు వేసినందుకు నా గూడూరు ప్రజానాయకానికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గూడూరు ప్రజల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే మాత్రం డిస్టర్బ్ చేసిన వాళ్ళ తోలు వరస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సమావేశమైనటువంటి మా కూటమి, మా జన సైనికులు, అలాగే మా బీజేపీ, మా కూటమి రాబోయే రోజుల్లో 120 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తున్నాం, విజయడంకం మోగిస్తున్నాం. గూడూరులో కూడా మా ముగ్గురు కాంబినేషన్తో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. కొత్త గూడూరు సృష్టిస్తాం. ముగ్గురు ట్రిపుల్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు సూపర్ డూపర్ బంపర్ కాంబినేషన్తో గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నా. 4వ తేదీ ఎవరు చరిత్ర ఎవరు రాస్తారో ఈ చరిత్ర